jungle. ప్రజాతంత్ర శక్తుల ఐక్యత, ప్రజాతంత్ర శక్తుల ఐక్యత. ధన్యవాదాలు. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. మన రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ ఒకే ఓటు ఇచ్చారు. అంటే ఏ వ్యక్తి అయినా, ధనవంతుడైనా, పేదవాడైనా, ఏ కులమైనా, ఏ మతమైనా ప్రతి ఒక్కరికి ఓటు అనేది ఇవ్వడం జరిగింది. ఓటును స్వేచ్ఛగా ఉపయోగించుకుంటే మంచి వాళ్ళని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. రాజ్యాంగ నిర్మాతలు ఏమనుకున్నారంటే పేద ప్రజలందరూ కూడా తమకు అనుకూలమైన వాళ్ళని ఎంపీలుగా ఎన్నుకుంటారు, వాళ్ళు ప్రభుత్వం చేస్తారని చెప్పి అనుకున్నారు. కానీ క్రమంగా ఎన్నికల్లో ధనబలము, దాని తర్వాత అవినీతి, నోట్ల పంపకం, లేకపోతే లిక్కర్ డిస్ట్రిబ్యూట్ చేయడము, నాయకుల్ని డబ్బులిచ్చి కొనుగోలు చేయడం, ఈ పద్ధతి ఇప్పుడు కొనసాగుతూ పూర్తిగా ఎన్నికల యొక్క ఫలితాలు అనేటటువంటిది డబ్బు మీద, ఈ మద్యం సరఫరా మీద ఆధారపడే పరిస్థితికి వచ్చింది. దీన్ని పూర్తిగా ప్రజలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో, ఇటువంటి పరిస్థితుల్లో కూడా అనేక చోట్ల బీజేపీ ఎన్నికల్లో ఓడిపోతున్నది. ఫజియాబాద్, ఢిల్లీ ఇంతకుముందు ఢిల్లీలో ఓడిపోయింది, మళ్ళా యూపీలో ఫజియాబాద్ లాంటి చోట ఓడిపోయింది, అయోధ్య లాంటి చోట ఓడిపోయింది, చాలా ముఖ్యమైనటువంటి చోట్లల్లో పంజాబ్లో కానీ మిగతా చోట్లలో కూడా బీజేపీకి ఎదురు దెబ్బ తగులుతారు. దాంతో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓటర్ లిస్టులను మార్చేసేటటువంటి ఒక కుట్ర భారతదేశంలో జరుగుతుంది. బీజేపీకి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళని పక్క రాష్ట్రాల వాళ్ళని పక్క ప్రాంతాలను తీసుకొచ్చి ఓటర్స్గా చేర్చడం, అదేవిధంగా ఓటర్ లిస్టులో ఎవరైతే అపోజిషన్ పార్టీకి ఓటు వేస్తారని తెలుస్తున్నదో అలాంటి వాళ్ళందరినీ కూడా ఏదో కారణం చేత ఓటర్ లిస్టు నుంచి తీసేయడం అనేది జరుగుతున్నది. ఇది ఎన్నికలను ప్రభావితం చేస్తుంది. బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు గెలిచే అవకాశం దీనివల్ల ఉంటుంది. కాబట్టి ప్రజల అభిప్రాయం ప్రకారంగా ప్రతిని ఎన్నుకోకుండా ఇటువంటి ఒక మోసపూరితమైనటువంటి పద్ధతుల్లో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ దొంగ నోట్ల రాజ్యం ఒక రాజ్యమా అనేటటువంటి విధంగా ప్రజలు భావించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది, అధిక ధరలు పెరిగిపోతున్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అనేక పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేయబడుతున్నది. మరి ఈ దేశంలో ఉండేటటువంటి కార్మికుల పని గంటల్ని వాళ్ళు పెంచుతున్నారు, 12 గంటల పనిభారం పెంచుతున్నారు, రైతులకు గిట్టుబాటు ధర లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మధ్యతరగతి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోతున్నది. ఐటీ కంపెనీలో కూడా లక్షలాది మంది నిరుద్యోగులు అవుతున్నారు. ఇంకా ఐటీ కంపెనీలు ఎన్నో మూతపడి పరిస్థితి లోపల ఉన్నాయి. అనేక పరిశ్రమలు దేశంలో మూతపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యలు దేని గురించి కూడా మాట్లాడకుండా, కల్తీ గురించి మాట్లాడకుండా, వాతావరణ కాలుష్యం గురించి మాట్లాడకుండా, అధిక ధరల గురించి లేదు, అవినీతి గురించి లేదు, నిరుద్యోగం పరిష్కరిస్తాము అనేటువంటి ఒక పద్ధతులు దేశం లోపల లేదు. మరి ఏ సమస్యల్ని మీరు పరిష్కరించలేకపోతున్నారు కాబట్టి ఇతర భావం చేత ఇవాళ ఎలక్షన్లని తారుమారు చేయడానికి కోరుకుంటున్నారు. దీనికి వ్యతిరేకంగా ఇవాళ అన్ని లెఫ్ట్ పార్టీలు మిగతా ఆర్గనైజేషన్స్ కలిసి ఒక సదస్సు ఏర్పాటు చేసి ఢిల్లీ నుంచి ప్రశాంత్ భూషణ్ గారు వచ్చారు. చాలా చక్కటి సలహాలు ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ అన్ని ఒక ఐక్య సంఘటన అవసరం ఇవాళ దేశంలో. All democratic secular forces must unite and they have to fight against this corruption and they have to fight against this fascist rule. ఆ విధంగా అన్ని శక్తుల్ని ఐకమత్యం చేసుకొని ముందుకు పోవడానికి ఈ సభ దేశానికే ఒక దశను మనకు చూపిస్తుందని చెప్పేసి మేము నమ్ముతాం. నా
పేరు మల్లేష్ పల్లాటి అండి. అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అలాగే జాగో తెలంగాణ అండ్ ఇక్కడ రైతు సంక్షేమ సమితిలో పనిచేస్తున్నాను. అలాగే రాజ్యాంగ ప్రేమికుడిగా కూడా ఉన్నాను కాబట్టి చాలా ప్రోగ్రామ్స్ పనిచేస్తున్నాము. ఈరోజు జరిగినటువంటి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి మీటింగ్ ఒక చారిత్రక అడుగు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఇన్ని ప్రజా సంఘాలు, ఇన్ని లెఫ్ట్ పార్టీలు, ఇన్ని ప్రజా సంఘాలు ఒకతాటిపైకి వచ్చి బీజేపీ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి అరాచకానికి వ్యతిరేకంగా అన్ని రాజ్యాంగ సంస్థల్ని, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని, రాజ్యాంగేతర సంస్థలన్నిటినీ కూడా ధ్వంసం చేస్తూ వారి ప్రమేయం లేనిదే ఈరోజు ఒక్క సంస్థ లేదన్నట్టు వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పించుకుంటూ ఎన్నికల్లో జరుగుతుంది. ఈరోజు మెయిన్గా మేము టు సేవ్ డెమోక్రసీ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అండ్ ఎలక్షన్ కమిషన్ గురించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్గా న్యాయ వ్యవస్థల్లో ఉన్నటువంటి న్యాయమూర్తులు అధికార పార్టీతో కానీ లేకుంటే అధికార పార్టీలో ఉన్న వ్యక్తులతో కానీ కొంచెం కకృతిపడి పదవి అనంతరం వాళ్ళు పదవులు అనుభవించడం కోసము వాళ్ళకు అనుకూలమైన తీర్పులు ఇస్తూ ఉన్నటువంటి ఈ న్యాయ వ్యవస్థ మీద ఏదైతే ప్రజల్లో అపనమ్మకం ఏర్పడుతుందో దానివల్ల చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే అల్టిమేట్గా ఈ దేశాన్ని కాపాడుతున్నది, రాజ్యాంగాన్ని కాపాడుతున్నది, ప్రజల హక్కుల్ని కాపాడుతున్న న్యాయ వ్యవస్థనే. కాబట్టి దాని మీద అనుమానాలు రేకెత్తించకుండా ఉండడం కోసమని స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా వాటికి ఇండిపెండెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మెయిన్ విషయం ఏంటంటే ఎన్నికల కమిషన్ యొక్క ఎన్నిక అనేది చాలా దుర్మార్గంగా అయిపోయింది. ఎందుకంటే సొంత పార్టీకి చెందినటువంటి క్యాబినెట్ మినిస్టర్ను, ప్రధానమంత్రి ఇద్దరు, అపోజిషన్ లీడర్ ఆల్రెడీ కోరం 2 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి ఒక రాజకీయాలకు అతీతమైనటువంటి అంటే మీరు చెప్పిన వ్యక్తినే తీసుకొచ్చి అక్కడ కుర్చీలో కూర్చోవడం వల్ల ఎన్నికలు మీరు మళ్ళీ దఫాలుగా గెలవడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం ఇది పూర్తిగా అప్రజాస్వామ్యం. అదేవిధంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి ఈ మీటింగు భవిష్యత్తులో ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశాన్ని కాపాడే విధంగా రాజ్యాంగ ప్రేమికులందరూ వచ్చి ఈ యొక్క విధ్వంసానికి జరుగుతున్నటువంటి అప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కొట్లాడి దేశాన్ని కాపాడవలసిందిగా మనవి చేస్తున్నాం.